దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క తపస్కాలంలో మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని స్తుతించడానికి మనందరము కలుసుకున్నందుకు దేవాదేవునికి వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు కుటుంబంలో అనేక పనులు నిమగ్నమై ఉంటే మనం కూర్చుందాం, దేవుడి సన్నిధిలో కూర్చుందాం, కుటుంబంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ పాటల ద్వారా దేవుని ఆరాధిద్దాం. కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా.
అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానుకు అప్పగించితివి అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా తల్ వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా మరొక్కసారి మేము నీ సన్నిధిలోకి వస్తూ ఉండగా నాయన, ప్రభువా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నాయన, మాకందరికి కూడా ఎక్కడెక్కడైతే విశ్వాసంలో మేము బలహీనంగా ఉన్నామో మా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా, మమ్మల్ని దీవించు నాయన. మరొకసారి ఈ తపస్కాలంలో ప్రతి కుటుంబాన్ని దర్శించమని, వాళ్ళని నీ మార్గంలో నడిపించడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం లూకా సువార్త 22వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు మనం ధ్యానించుతున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇక్కడ యేసు ప్రభు పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురుతో కాదు, నాకు తెలిసి శిష్యులందరితో ఇదే మాట, సాతాను ఇదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. సిమియోను, సిమియోను, సాతాను నిన్ను గోధుమల్ని జల్లెలు పట్టినట్లుగా నిన్ను జల్లెడ పట్టాలని ఆలోచిస్తుంది, కానీ నేను నీ కోసం ప్రార్థించాను, నువ్వు మరలా తిరిగి నీ యొక్క సహోదరుని విశ్వాసమును బలపరచు అని యేసుప్రభు పేతురుతో అంటూ ఉన్నాడు. వెంటనే పేతురు, ఆ మాటను విన్న పేతురు, ప్రభువా నేను నీ కోసం జైలు కన్నా వెళ్ళడానికి సిద్ధము, నీ కోసం మరణించడానికి కూడా సిద్ధం ప్రభువా అని అంటూ ఉన్నాడు. దానికి సమాధానంగా యేసు ప్రభు అంటున్నాడు, కోడి కుయ్యక మునుపే నువ్వు ముమ్మారు నేనెవరో తెలియదని బొంకుతావు అనే మాటని మనం ఆ యొక్క వచనాల్లో చదువుతూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభు ఇక సిలువ మరణానికి చాలా సమీపంలో ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క మాటని చెప్తూ ఉన్నాడు. సాతాను కేవలం పేతురునే కాదు, సాతాను శిష్యులందరినీ కూడా చెదరగొట్టాలి. చెదరగొట్టడం అంటే
వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని బలహీనపరచాలి. ఎందుకంటే సాతానికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, యేసుప్రభు తర్వాత ఈ గొప్ప పరిచర్యని, యేసుప్రభు చేసిన ఈ గొప్ప పరిచర్యని, ఈ సువార్తని వ్యాపించేవాళ్ళు, యేసుప్రభు పనిని కొనసాగించేవాళ్ళు శిష్యులు అన్న విషయము సాతానికి తెలుసు. అందుకే గోధుమలని జల్లెడ పట్టినట్లుగా వాళ్ళని జల్లెడ పట్టి వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ విశ్వాసంలో బలహీనపరచాలి అన్నది సాతాను ప్రణాళిక, సాతాను వాంఛ. ఇట్ వాజ్ అ డిజైర్ ఆఫ్ సేటన్. కానీ సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే మనల్ని విశ్వాసంలో బలహీనపరచాలి, దేవుడికి దూరం చేయాలి. అలాగే మనము విశ్వాసంలో పూర్తిగా బలహీనం అయిపోవాలి అన్నది సాతాను ప్రణాళిక. అందుకే ఆ రోజు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ రోమా సైనికులు అందరూ వచ్చి వాళ్ళ సంఖ్యలు వేసి వాళ్ళు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళిపోతున్నారో, మొట్టమొదటిగా శిష్యులు అందరికీ వచ్చింది అవిశ్వాసం. అందరూ కూడా అక్కడి నుంచి చెదరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకు భయం వచ్చింది, వాళ్ళకు అవిశ్వాసం వచ్చింది, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక పేతురు మాత్రమే దూరం నుంచి యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చాడు. చూడండి, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధల్ని విన్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకు భయం వచ్చింది. ఆ భయంలో వాళ్ళు విశ్వాసంలో బలహీనులుగా అయిపోయారు. వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారు. ఈరోజు మనం కూడా ఏదైనా అలాంటి సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు మనం కూడా విశ్వాసంలో బలహీనం అయిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం. ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ, ఎన్ని ప్రార్థనలో మనం పాల్గొన్నప్పటికీ, ఒకానొక సందర్భం వచ్చినప్పుడు మన విశ్వాసంలో బలహీనులైపోతాం. ప్రియమైన దైవజనమ, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావేమో, పేతురులాగా నీకు మంచి ఆలోచన ఉందేమో, పేతురులాగా నీకు మంచి హృదయ వాంఛ ఉందేమో. పేతురు హృదయ వాంఛ ఏంటో తెలుసా అండి? ఒకవైపు సాతాను కోరిక ఏంటంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టాలి, వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరచాలి. కానీ ఇంకోవైపు పేతురు యొక్క వాంఛని మనం చూస్తే, పేతురు యొక్క కోరికను మనం చూస్తే, పేతురు అంటున్నాడు, ప్రభువా నీకోసం నేను మరణానికి కూడా సిద్ధమే ప్రభువా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను ప్రభువా అని పేతురు ఒక హృదయ వాంఛ ఉంది. కానీ అంత హృదయ వాంఛ కలిగిన పేతురు కూడా ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో అక్కడున్న రోమా సైనికులకి, అక్కడున్న ఫరిసీయులకి, అక్కడున్న వాతావరణానికి అన్నిటికీ భయపడి యేసు ప్రభు చెప్పినట్లుగానే 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదని బొంకుతూ ఉన్నాడు. యేసు ప్రభుని నిరాకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమాజంలో ఆయన భయపడిపోయాడు, సమాజానికి భయపడ్డాడు, అక్కడున్న పరిస్థితులకి భయపడ్డాడు. అక్కడున్న మామూలు ఒక పనికత్తెకు కూడా భయపడ్డాడు పేతురు అని మనం వాక్యంలో చదువుతున్నాం. ఈరోజు భయము, విశ్వాసము 2 ఒకే దారిలో వెళ్ళవండి. ఏ వ్యక్తి అయితే భయం గుండా వెళ్తాడో ఆ వ్యక్తి విశ్వాసంలో కొనసాగలేడు. ఏ వ్యక్తి అయితే బలంగా విశ్వాసంలో ఉంటాడో ఆ వ్యక్తి ఏ పరిస్థితికి, ఏ స్థితికి భయపడ్డు. ఈరోజు బహుశా అదే భయం గుండా మీరు వెళ్తున్నామేమో. కానీ యేసు ప్రభు పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, పేతురు ఇలాంటి సందర్భం నీకు వస్తుంది, ఇలాంటి పరిస్థితి నీకు వస్తుంది, కానీ భయపడకు, నేను నీకోసం ప్రార్థన చేశాను. ఐ ప్రేయిడ్ ఫర్ యూ, నేను నీకోసం ప్రార్థన చేశాను. నువ్వు తిరిగి, అంటే నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు విశ్వాసంలో బలహీనపడ్డప్పుడు తిరిగి, అంటే టర్న్, అంటే తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీలాగా బలహీనులుగా ఉన్న వారందరినీ, విశ్వాసంలో బలహీనపడ్డ వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ నువ్వు బలం పొందుకున్న తర్వాత, నువ్వు ధైర్యం పొందుకున్న తర్వాత, నువ్వు విశ్వాసంలో బలపడ్డ తర్వాత నీ సహోదరులని బలపరచు అంటున్నాడు. పేతురు అదే తన జీవితంలో చేశాడు. విశ్వాసంలో బలహీనపడ్డాడు,
యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు. కానీ తిరిగి మళ్ళీ యేసు ప్రభు పునరుత్థానం తర్వాత వచ్చిన తర్వాత పేతురు గారు మళ్ళీ ధైర్యం పొందుకుంటున్నాడు. మళ్ళీ ధైర్యం పొందుకొని మళ్ళీ విశ్వాసంలో స్థిరపడి ఎవరెవరైతే అవిశ్వాసంలో ఉన్నారో, ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ బలపరుస్తూ వచ్చాడు. పెంతెకోస్తు పండుగ తర్వాత పేతురు గారి జీవితం చూస్తే అనేక ప్రాంతాలకు వెళ్ళి విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించాడు. అనేక మంది పేతురు బోధించిన సువార్తను విని వాళ్ళలో కనువిప్పు కలిగి మళ్ళీ వాళ్ళు విశ్వాసంలో బలపడి వాళ్ళు క్రీస్తుని అనుసరించడం వాళ్ళు మొదలుపెట్టారు. ఏ పేతురైతే పరిస్థితులకు భయపడ్డాడో, మనుషులకి భయపడ్డాడో, ఈరోజు అదే పేతురు భయంకరమైన పరిస్థితులు ఆయనకు వచ్చినప్పుడు చాలామంది పేతురును సువార్తను బోధించకూడదు అని పేతురు గారిని, యోహానుని అక్కడున్న వాళ్ళు హెచ్చరించినప్పుడు ఆ కాలంలో కొంతమంది యూదులు వాళ్ళు హెచ్చరించినప్పుడు, అక్కడున్న అధికారులు వాళ్ళు హెచ్చరించినప్పుడు పేతురు నోటి నుంచి వచ్చిన సమాధానం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే అక్కడ పేతురు అంటున్నాడు, నేను మనుషుల మాటకి లోబడను కానీ నేను దేవుని మాటకి లోబడతానంటున్నాడు. వాళ్ళు బెదిరించినా, వాళ్ళు భయపెట్టినా పేతురు అంటున్నాడు, సువార్త బాధ్యత నా మీద యేసుక్రీస్తు మోపాడు. నేను పరిస్థితులకు భయపడను, మనుషులకు భయపడను, నేను సువార్తని బోధిస్తాను అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇదే పేతురు ఒకప్పుడు పిరికివాడు, పరిస్థితులకు భయపడ్డాడు, మనుషులకి భయపడ్డాడు. కానీ మళ్ళీ యేసు ప్రభు ఆయనని విశ్వాసంలో స్థిరపరిచినప్పుడు ధైర్యంతో ఈరోజు సువార్తని బోధిస్తూ మనకి ఒక గొప్ప అపోస్తలుడుగా బైబిల్ గ్రంథంలో పేతురు గారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు బలహీనంగా ఉన్న నీ విశ్వాసము బలపడునుగాక. ఈరోజు భయము నుంచి నీకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. నీ భయము విశ్వాసముగా మారునుగాక. ఎలాగైతే పేతురు మంచిగా బలపడి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేవుడు చెప్పిన మాటకి లోబడి మళ్ళీ సువార్తం చేస్తూ వచ్చాడో, ఈరోజు నీ జీవితంలో కూడా అదే జరుగునుగాక. యేసు ప్రభు ప్రార్థన ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి కుడిపాశాన కూర్చున్న యేసు ప్రభు ఈరోజు నీ కోసం, నా కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ యేసయ్య ప్రార్థన మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకో మాట కూడా యేసు ప్రభు అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ శిష్యులకి చివరిగా ఒక వాగ్దానం చెప్తూ ఉన్నాడు, మీరు నలుమూలకులకు వెళ్ళి సువార్తను బోధించండి, భూదిగంతముల వరకు నేను మీ తోడుగా ఉంటాను అంటున్నాడు. ఈరోజు సువార్త సేవలో ఉన్న ప్రతి సేవకుడికి ఇదే వాగ్దానం దేవుడిస్తున్నాడు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, భూదిగంతములకు వెళ్ళి సువార్తను బోధించండి, నేను సదా మీ తోడుగా ఉంటానన్నాడు. దేవుడు మన తోడుగా ఉండునుగాక. మన అవిశ్వాసాన్ని, మన బలహీనతల్లో దేవుడు మనకు తోడైండునుగాక. మనల్ని మరొకసారి మన ప్రతి భయము నుంచి మనకు విడుదల కలగజేసి విశ్వాసంలో, సంపూర్ణ విశ్వాసంలో మనందరినీ కూడా యేసయ్య స్థిరపరచునుగాక.
అప్పగించితివి. అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానుకు అప్పగించితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. ఈ పాట పాడుతూ అడుగుదాం, ప్రభువా నా విశ్వాసాన్ని స్థిరపరచు. బహుశా నేను విశ్వాసంలో బలహీనపడ్డానేమో, పేతురులాగా మనుషులకి పరిస్థితులకి భయపడి జీవిస్తున్నానేమో. కానీ ఈరోజు ప్రభువా నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు, నన్ను విశ్వాసంలో స్థిరపరచు. భూదిగంతముల వరకు మాతో ఉంటానని వాగ్దానం చేసావు ప్రభువా. మాతో ఉండి మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. మేము విన్న వాక్యం ప్రభువా, సాతాను ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను, కానీ మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరుతుంది ప్రభువా. మీ ప్రణాళిక మాత్రమే మా జీవితంలో నెరవేరునుగాక. మమ్మల్ని విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి. మీ స్వార్థ సేవలో ఉన్న మీ ప్రతి సేవకుడిని, మీ ప్రతి సేవకురాల్ని హేరళంగా దీవించి ఆశీర్వదించి రెండంతల ఆత్మనిచ్చి వాళ్ళని బలంగా మీ సేవలో వాడుకోమని నచ్చడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని తన విశ్వాసంలో స్థిరపరిచి, బలపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక.